నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఆయన ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారిని హగ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇద్దరు హగ్ చేసుకున్న తర్వాత ఆయన చేయి పట్టుకున్నారు. ఆయన చేయి పట్టుకొని ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. రాజకీయాలు పక్కన పెడదామండి కొంతసేపు. అంటే ఆయన ఆయనకి ఒక పెద్ద కొడుకులాగా అనిపించాడు అని చెప్పేసి అభిమానులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఓన్ చేసుకుంటున్నారంటే, అటు టీడీపీలో ఉన్న మెయిన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలానే జన సైనికులు కావచ్చు, ఏది చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇది ఒక ఒక అంటే ఆ సమావేశం అంతా ఒక ఎత్తండి. ఆ 5 నిమిషాలు జరిగింది చూసారా ఆ సన్నివేశం ఒక ఎత్తు అంటారు. ఎగ్జాక్ట్లీ మీకేమనిపిస్తుంది? నాకు కూడా చాలా అంటే పవన్ కళ్యాణ్లో ఇంత పరిణితి ఉందా, ఇంత సహానుభూతిని ఇవ్వగలడా అనిపించింది. ఎందుకంటే అతను ఒక ఆవేశపరుడుగాను, లేకపోతే కొన్నిసార్లు ఇంట్రావర్ట్ గాను, కొన్నిసార్లు ఎక్స్ట్రావర్ట్ గాను, రెండుగాను ఉంటాడు. అంటే మన ఊహలకు అందకుండా కూడా ప్రవర్తిస్తుంటాడు అతను. పైగా ఇప్పటి వరకు అతనుకున్న పేరు ఏది అంటే, ఒక 7 నెలల క్రితం పవన్ కళ్యాణ్ వేరు, 7 నెలల నుంచి పవన్ కళ్యాణ్ వేరు. బిఫోర్ ఆఫ్టర్ అని మాట్లాడుకోవాలి. ఆ బిఫోర్ ఆఫ్టర్ అనే ఘటన ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన రోజు నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతకుముందు ఒక రకంగా ఉప్పు నిప్పులా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, జన సైనికులు కూడా. అంటే అలానే విపరీతమైన ద్వేషాలు ఉన్నాయని నేను అనను, కానీ అసలు ఈ కలయిక ఉంటుందా ఉండదా అదే డౌట్. అసలు ఈ ఈ ఈ పొద్దు పొడిచేదైనా కాదా? ఈసారి మళ్ళీ పొత్తు పొడవకపోతే మళ్ళీ 2019 సీన్ రిపీట్ అవుతుందా అని రాజకీయ పండితులకి, రాజకీయ నాయకులకి, సగటు కార్యకర్తలకి, 2 పార్టీల్లో కార్యకర్తలకి ఒక డైలమా ఉంది. ఆ డైలమాని పటాపంచలు చేసే విధంగా ఆ రోజు ఇలాంటి అవకాశం కావాలని పవన్ కళ్యాణ్ చేశాడని నేను అనను. ఆ వచ్చిన సందర్భాన్ని చాలా చక్కగా తన రాజకీయ జీవితానికి కూడా పునాది వేసుకున్నాడు అనిపించింది. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ అవకాశాలని తెలుసుకోవడం వేరు, అవకాశాలని ఒడిసి పట్టుకొని నిలబెట్టుకోవడం వేరు. అవును. అందుకని ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, సమయస్ఫూర్తి అన్నారు. అదే మరి అక్కడ ఆ అనౌన్స్మెంట్ కూడా సమయస్ఫూర్తే కదా. సమయస్ఫూర్తే. ఆ సమయస్ఫూర్తి అది అతను ఏంటంటే, ఆ రోజు అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడో లేదో, మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడు అక్కడ ప్యాకప్ చెప్తాడో, ఎప్పుడు ఇక్కడ ప్యాకప్ చెప్తాడో తెలీదు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. పావలా కళ్యాణ్ అని మాట్లాడారు. అసలు నిజంగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ని మాట్లాడినన్ని మాటలు అతని కుటుంబంతో సహా, అతని భార్యలతో సహా, మాజీ భార్యలతో సహా, ప్రస్తుతం భార్యతో సహా, లేని భార్యలతో సహా ఎంత ఎద్దేవా చేశారో మనం అంతా చూసాం. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి అతను జైలుకి వెళ్ళి అతనికి ధైర్యం చెప్పటం కావచ్చు, లోకేష్ తోటి ధైర్యంగా లోకేష్ని వెంట పెట్టుకొని ఉండటం కావచ్చు. అంటే అప్పటి వరకు లోకేష్కి ఏమీ తెలియదు అని కాదు, కాకపోతే ఆ సందర్భంలో ఏ ఇంట్లో అయినా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులు మాన్పడిపోతారు. ఆ సందర్భంలో అక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరగాలి అంటే వేరే వాళ్ళు వచ్చే చేస్తారు, వాళ్ళకు వాళ్ళు చేసుకోలేరు. ఇది ఒక రకమైన దిమ్మరపాటైన సంఘటన. ఒక పక్క బాలకృష్ణ, ఒక పక్కన లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్ ఉండి ఈ ముగ్గురు కలిసి మేమున్నాం, బాబు గారికి మేము అండున్నాం అని చెప్తే ఇది ఎంతసేపులే
అని నిట్టూర్చిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమా కాదా అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఇస్తున్న సహానుభూతి ఈ రోజు వరకు ఇవాళ ఈ సిఎల్పి మీటింగ్లో మాట్లాడుకున్న సన్నివేశం వరకు కూడా పవన్ కళ్యాణ్ చూపించిన పరిణితి ఉంది చూసారా, ఇది నవ్వుతో నా భవిష్యత్తు. ఆయనకి ఆయన ఇంకో మాట కూడా అన్నాడు పవన్ కళ్యాణ్. నేను ఆ రోజు భువనమ్మ గారు ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. నేను ఆమెకు మాట ఇచ్చాను, నేను మీతోనే ఉంటా, మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటా, మీకు అండగా దండగా ఉంటానని చెప్పాను. నేను ఆ మాట కోసమే నేను నిలబడ్డాను అని చెప్పాడు. ఇది చాలా గొప్ప మాట. అలా కష్టాల్లో ఉన్న వాళ్ళ వెంట ఉండాలండి. సుఖాలు ఏముందండి, ఎవరిమైనా ఒంటరిగా కూడా సుఖంగా ఉండొచ్చు. కానీ కష్టాల్లోనే మనకు తోడు నీడ కావాలి, అండాదండా కావాలి. అది మట్టుకు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు కోసం కానివ్వండి, లేదా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవటానికి కావచ్చు, ఏది ఏమైనా అతను చాలా పరిణితి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. రాజకీయ నాయకుడని నేను అనను, మనిషిగా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే అలా ఉండదులేండి, ఉండదు. ఆయనకి ఇంకా అంటలేదు అనిపిస్తుంది. అంటలేదు. ఇప్పుడు ఒక మనిషి నా దృష్టిలో ఒక కమ్యూనిస్ట్గా ఉండాలి, లేడనుకోండి ఒక మానవతావాదిగా ఉండాలి. అది కూడా కుదరలేదనుకోండి ఒక హేతువాదిగా ఉండాలి. అది ఇది కాకపోతే ఈయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుంటుంది నాకు. ఇప్పుడు అతను ఎలా తన సహానుభూతిని చూపించాడు, ఒక మానవత్వం. ఆ రోజు ఇప్పుడు ఆ రోజు అరెస్ట్ అయిన రోజున ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారండి. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు కూడా తెలియదేమో తనకింత ఉంది అంటే, ఇంత పలుకుబడి ఉంది ప్రజల్లో, నన్ను ఇంత గుర్తుపెట్టుకున్నారు అని అనుకోలే. ఆ ఘటనతోటి కొన్నిసార్లు అండి మనం చెడు ఘటనలు అనుకుంటాం, కానీ అసలు మనం ఏంటో తెలియజెప్తాయి అట్లాంటివి. ఆ రోజు ఆ ఘటన 52 రోజులు ఆయన జైల్లో ఉన్నది కూడా మర్చిపోయేంత అపూర్వమైన ఘన స్వాగతం చూసారా. రాజమండ్రిలో బయలుదేరితే తెల్లారేసరికి మధ్యలో వాష్రూమ్కి కూడా వెళ్ళటానికి వీలు లేనంతగా ఘన స్వాగతం లభించింది చంద్రబాబు నాయుడికి. అంటే చాలు. దేశాల్లో దానికి సంబంధించి మాట్లాడుకున్నారు. ఏది ఆ అరెస్టుకు సంబంధించి మీటింగులు పెట్టుకొని నిరసనలు తెలియజేశారు. ఇంకా ఒక రకంగా మన దేశంలోనే చాలా తక్కువ జరిగినాయి అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కూడా చాలా తక్కువ జరిగినాయి. అప్పుడు కేటీఆర్ వాళ్ళు కూడా ఒక తొండాట ఆడారు, సరే అది అయిపోయింది. కానీ దానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగానే బుద్ధి చెప్పారు, అది వేరే విషయం. ఆ రోజు లైవ్ కాన్సర్ట్ ఒకటి జరిగింది కదండి. ఏ రాజకీయ నాయకుడికైనా నేను ప్రపంచవ్యాప్తంగా చెప్పగలను, అలాంటి ఒక లైవ్ కాన్సర్ట్ మటుకు జరిగి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో దిశానిర్దేశం చేయలే, వాళ్ళందరూ వచ్చారు. అరే అప్పుడు ఆయన అనుకుని ఉండొచ్చు, ఆ రోజు నేను పడ్డ కష్టం, నేను వేసిన విత్తనాలు ఈరోజు ఇంత మహావృక్షాలు అయినాయే, వాళ్ళందరూ నాకు వచ్చి నాకు కృతజ్ఞత చెప్తున్నారే, నేను ఇంకెంత రుణపడి ఉన్నాను ఈ ప్రజలకి. బహుశా అలాంటి వాటి ద్వారా వచ్చిన స్ఫూర్తి కావచ్చు, ధైర్యం కావచ్చు, పట్టుదల కావచ్చు. మొన్న వేసవి కాలం 48 డిగ్రీల్లో రోజుకు 3 మీటింగులు చేశాడండి. లోకేష్ చేయలేకపోయాడు, పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి అసలే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్ డేస్ చేశాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఇవన్నీ రావటానికి ఆయన కళ్ళతోటి ఆయన ఇప్పుడు మామూలుగా ఎవరికైనా చనిపోయాక సంస్మరణ సభల్లో ఇవన్నీ మాట్లాడతారండి. కానీ చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అంటే, ఆయన చేసుకున్న అదృష్టం ఏంటి అంటే, ఆయన బతికుండగానే ఆయన ఏం చేశాడో ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయితే ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి ఇంత సౌహార్దతని అందించిన పవన్ కళ్యాణ్ కూడా గుర్తుండిపోయే మనిషి. రాజకీయాల్లో ఇలాంటి అవసరం అండి, ఒకళ్ళకొకళ్ళు తోడు కావాలి. ఇప్పుడు లోకేష్ ఎట్లా అయితే కొడుకుగా చేయవలసినవి చేశాడో, కోడలు చేసింది, భార్య చేసింది. ఆ రోజు చూడండి, అంతకుముందు ఎప్పుడు ఆమె నోరిప్పి మాట్లాడని భువనేశ్వరి ఆయన జైలుకి వెళ్ళారు అనగానే ఎన్ని మీటింగుల్లో మాట్లాడింది చూడండి, ఎంతమందిని పరామర్శించింది చూడండి, ఎంత చక్కగా మాట్లాడింది. ఒక్కొక్క మీటింగ్కి పరిణితి ఎలా పెరిగిందో చూడండి. ఆవిడకి అసలు ఇవన్నీ పట్టే విషయాలు కాదు. అసలు చాలామందికి నారా భువనేశ్వరి ఎలా ఉంటుందో చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆమె సామాన్యుల్లో సామాన్యురాల్లా ఉంటుంది. అలాంటి మనిషి వచ్చి ఇంత రాజకీయ చైతన్యంతో మాట్లాడింది అంటే
మరి ఒక్కొక్క సంఘటన ఇలాంటి అవకాశాలు ఇస్తది. ఆయనకేంటి అంటే ఇంతమంది నాకు అండ ఉన్నారు అనే ధైర్యమే ఈ 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా, ఈ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగబోతుంది అనడానికి ఇది ఆరంభం మాత్రమే.